హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ హబ్. సో ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో సునీత విలియం రిటర్న్స్. సో కంప్లీట్గా ఏంటంటే దాని గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వైరల్ టాపిక్ కూడా ఇదంతా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక తెలుసున్నట్లయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. బికాస్ ఆఫ్ యాజ్ ఏ ఇండియన్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అనే ఐఎమ్ ప్రౌడ్ టు ఈ మూమెంట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే 8 days కోసమనే ఖచ్చితంగా ఐఏఎస్లోకి వెళ్ళడం జరిగింది. విలియమ్స్ కావచ్చు, లేకపోతే బ్యారీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా 8 days కోసమే ఐఎస్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి. బట్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేంజెస్ జరిగాయో తెలియదు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఎఫెక్ట్స్ జరిగాయో తెలియదు. 9 months అంటే అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే June 5th, 2024లో ఈ మిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీరు ఒక్కసారి కనుక వీడియోస్ బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే, మీరు ఒకసారి గూగుల్ రీసెర్చ్ చేసినట్లయితే ఎక్కడైనా చూడండి అసలు ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది. 9 months తర్వాత అసలు ఆ 9 months అక్కడ ఏం చేశారు ఏంటి, అసలు అక్కడ గ్రావిటీ పరంగా కావచ్చు, అంటే మజిల్స్ అంటే బోన్ పరంగా, మజిల్స్ పరంగా అన్నీ కూడా మనకి అక్కడ అంత సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉండవు. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి అంటే జనరల్గా ఏంటి, మనం ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు. కాబట్టి అక్కడ 9 months స్టే చేసి అక్కడ సర్వైవ్ అవ్వగలిగారంటే ఖచ్చితంగా ఇట్స్ వెరీ గ్రేట్. అసలు మన ఇండియాకే ప్రౌడ్ మూమెంట్ అని అనుకోవచ్చు. అంటే మనం రీసెంట్ వీడియోస్ అండ్ ఈ వైరల్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసినట్లయితే తన అమెరికాలో ల్యాండ్ అవ్వడం కావచ్చు, అక్కడి నుంచి అందరూ క్రూ వాళ్ళందరినీ లైక్ ఎస్కార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ మీరు ఈ వీడియోస్ అనేవి చూస్తున్నట్లయితే ఇట్స్ వెరీ 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 ప్రౌడ్ మూమెంట్ అని అనుకోవచ్చు. అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనే సునీత విలియం కావచ్చు, బ్యారీ వీళ్ళిద్దరు చెప్తే మనకు అర్థమవుతుంది. సేఫ్గా ల్యాండ్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి సో ప్రతి ఇండియా మొత్తం కూడా వాళ్ళ యొక్క జర్నీ అండ్ ఆ యొక్క మోటివేషన్ అంటే స్టార్టింగ్ నుంచి, ఆ మిషన్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. సో అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ స్టార్టింగ్ వీడియోస్ కూడా విలియమ్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి, డే టు డే అప్డేట్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా అఫీషియల్ ఛానల్స్లోనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అసలు అక్కడ జర్నీ అనేది కూడా షేర్ చేసుకోవడం జరుగుతోంది. అండ్ వాళ్ళ యొక్క ప్రస్తుతానికి వాళ్ళ యొక్క హెల్త్ రెసిస్టెన్స్ అనేది చాలా వీక్గా ఉందని భావిస్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ ఏంటంటే ఇలానే జరుగుతుంది. సో అసలు 9 months అనేది స్టే చేయడం అనేది వెరీ 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 ప్రోలాంగ్డ్ టైం అనే అనుకోవచ్చు, వెరీ లార్జ్ డ్యూరేషన్ అనే మనం అనుకోవచ్చు. సో వీటన్ని అసలు షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ అనేవి చాలా జరిగినాయి అని చెప్పేసి రీసెంట్ విలియం షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడండి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇదంతా. సో అదే ఆ 8 days కోసం అని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్లో జరిగిన చేంజెస్ వల్ల ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా 9 months అక్కడ స్టే చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ బిగ్ క్రిటికల్ సిచ్యువేషన్ అనే అనుకోవచ్చు. సో జనరల్ మన లాంటి వాళ్ళకి చాలా క్రిటికల్. అంటే ఇంకా వాళ్ళంతా కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ప్రిపేర్ అయ్యి వాళ్ళ వెయిట్ గురించి కావచ్చు, అక్కడ రెసిస్టెన్స్ పరంగా, అక్కడ గ్రావిటీ పరంగా ఎంత ఉండాలో ఏంటి ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకొని వెళ్ళినా కూడా అక్కడ సర్వీసెస్ మనకు అనుకూలంగా సర్వీసెస్ ఉండవు. కాబట్టి అయినా కూడా 9 months అక్కడ సర్వే అవ్వారు అంటే ఇట్స్ వెరీ గ్రేట్ మూమెంట్ అని అనుకోవచ్చు. సో గైజ్, ఈ ఎంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుసున్నట్లయితే మీకేమనిపించింది, యాజ్ ఏ ఇండియన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కింద కామెంట్స్ చేయండి. అట్ ది సేమ్ టైం నేనైతే చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. హ్యాట్స్ అప్ టు సునీత విలియమ్స్ కావచ్చు అండ్ బ్యారీ. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ అప్డేటింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ట్రెండింగ్లో ఉండాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్.